చేసినట్లయితే మన యొక్క జీవితంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గుర్తింపుని కలిగి ఉంటాడు. అదే విధముగా ఒక్కొక్క వంటను ఒక్కొక్క కూరను వండాలంటే ఒక్కొక్కరు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు. బెండకాయ కూర ఉంది అమ్మ, అందరికి బాగా తెలిసిన కూర, వండే కూర. అదేవిధంగా చాలా సింపుల్గా వండే కూర. కానీ అన్ని కూరలు ఒకేలాగా ఒకే టేస్ట్ ఉండవు. అందరూ ఒకేలాగా ఉప్పు కారం వాడతారు, చింతపండు పులుపు వేస్తారు, అన్నీ వేస్తారు ఏమో, అందరూ వేసినట్టే వేస్తాం. కానీ ఒకళ్ళు వండిన కూర ఒకళ్ళ టేస్ట్ అనేది రాదు. కాబట్టి ఆ యొక్క రుచి కరిగిన ఆ కూరని ఎప్పుడైతే మనం తిన్నామో, ఆ రుచి లేని కూర తిన్నప్పుడు వాళ్ళు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, వాళ్ళైతే బాగా వండారు అని. అదేవిధంగా ఏ వంటకమైనా ఏ కూర అయినా వాళ్ళు వేసుకుంటే బాగుండును, నీకు అంతగా బాగోలేదు అంటాం. బట్టలు ఈ బట్టలకే వాళ్ళు వేసుకుంటేనే బాగుండును అని, అంటే ఆ రకాలైన దుస్తులు వాళ్ళకైతేనే బాగుంటాయి అని మనకు ఒక ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. అంటే దానివల్ల మన యొక్క ఐడెంటిటీ గుర్తింపు అనేది కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క పర్సనాలిటీ ద్వారా కానీ, మన యొక్క నడవడిక వల్ల కానీ, మన యొక్క బుద్ధి వల్ల కానీ, మన యొక్క ఆలోచన వల్ల కానీ మనం ఒక్కో రకమైన గుర్తింపుని మనం కలిగిన వారిగా ఉంటాం. కొంతమంది ఉంటారు, ఏ గుర్తింపు అయినా అది కొంతకాలం మాత్రమే. డాక్టర్ గారు ఉన్నారనుకోండి, అతని మెడలో సెటస్కోప్ ఉన్నంత వరకే మన డాక్టర్ గారు అన్న ఒక ఐడెంటిటీ, ఒక గుర్తు వస్తుంది మనకి. ఇప్పుడు తెల్లచీర కట్టుకున్న వాళ్ళు ఉంటారు అమ్మ, వాళ్ళని మనం నర్సులు అంటాం. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఎవరికి ఎక్కడ చూసినా ఆ వైట్ శారీ, బ్లూ బోర్డర్ ఎక్కడైతే కనపడుతుందో మనం వాళ్ళందరినీ అంటాం, వాళ్ళు ఆశా వర్కర్లు అంటాం. అదేవిధంగా నల్ల గౌన్ వేసుకున్న వాళ్ళందరూ కూడా లాయర్ అంటాం. అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది, గుర్తింపు అన్నది వాళ్ళు వేసుకున్న దుస్తుల వల్ల కనబడతారు. తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసాడు అనుకోండి, రాజకీయ నాయకుడు అంటాం ఏమో, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అయ్యే వాడుతూ ఉంటారు కనుక. ఏదేమైనప్పటికీ ఈ లోకంలో ఏ గుర్తింపు మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమైనది, అది కొంతవరకు మాత్రమే. కానీ నిజమైన గుర్తింపు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనకు కలుగు చేస్తాడు, అది శాశ్వతమైనదిగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన. కాబట్టి మన యొక్క జీవితంలో ఏ ఐడెంటిటీ, ఏ గుర్తింపు అయినా అయినప్పటికీ దాని యొక్క స్థిరము గనక లేకపోయినట్లయితే, ఎందుకంటే ఏది కూడా స్థిరము కాదు ఈ లోకంలో. లోకము యొక్క నటన గతించిపోతుందని వాక్యభాగం రాయబడుతుంది. కాబట్టి ఏది కూడా శాశ్వతమైనది కాదు. మన యొక్క జీవితంలో సక్సెస్ కానీ, విజయం కానీ, ధనము కానీ, మనం అంటూ ఉంటాం, ఒక సామెత కూడా ఉంది, ఏంటది ఏమా, వాళ్ళు బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతాయి. అంటే వాళ్ళ యొక్క జీవితంలో కూడా ధనం అనేది శాశ్వతం అనేది కాదు. ఈరోజు నీకు పవర్ ఉండొచ్చు, రేపొద్దున్న పవర్ లేకపోవచ్చు. ఈరోజు నువ్వు ఘనమైన వాడిగా ఉండవచ్చు, ఇంకో రోజున నువ్వు ఘనహీడుగా కనపడవచ్చు. కానీ ఏదైనప్పటికీ తాత్కాలికమైనదే, శాశ్వతమైనది కాదు. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన యొక్క వాగ్దానం ద్వారా అది నెరవేరినట్లుగా అది నిరూపించబడింది. ఏ విధముగా అంటే 2 తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఏదనగా ఇక్కడ రాయబడుచుంది, ఈ మాట నమ్మదగినది. ఆయన చెప్పిన మాట నమ్మదగినది. ఎందుకు నమ్మదగినది అంటే ఆయన ఒకే రీతిగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఆయన యొక్క జీవితములో మన కలిగించిన యొక్క గుర్తింపు కూడా ఒకే రీతిగా, నిన్న ఎలాగున్నాడో, ఈవేళ ఎలాగున్నాడో, రేపు కూడా ఆ విధంగానే ఉండిపోయేవాడు. కనుక
ఆయన మాట నమ్మదగినది. నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన పెరుగుదల కావచ్చు, నీ జీవితంలో భౌతికమైన పెరుగుదల కావచ్చు, ఏదైనప్పటికీ వాక్య భాగం రాయబడుచుంది. ఆయనే శాశ్వతమైన గుర్తింపును కలుగు చేసిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఏ ట్రూ ఐడెంటిఫై ఈజ్ బేస్డ్ ఆన్ హౌ గాడ్ సీస్ యూ. ఏ విధంగా దేవుడు నిన్ను చూస్తున్నాడో దాని ద్వారానే నీ గుర్తింపు అన్నది గుర్తించడం జరుగుతుంది. దొంగడు ఉన్నాడు అనుకోండి, వాడిని చూడగానే వాడు ఎంత మారిపోయినప్పటికీ, వాడు అలాంటి పనులు చేయట్లేదు అయినప్పటికీ వాడి బుద్ధిని వాడిని చూడగానే మనకి వాడు దొంగోడు అనే ఆలోచన మనకు వస్తుంది. వాడు దొంగోడు అని మనం గుర్తిస్తాం కనుక వాడి విషయంలో జాగ్రత్తగా అనేది ఉంటూ ఉంటాం. వాక్య భాగం రాయబడుచుంది, దేవుడు ఏ విధంగా అయితే నిన్ను చూస్తున్నాడో అదే నీ గుర్తింపు. ఈ లోకంలో ఎన్ని గుర్తింపులు నీకు కలిగి ఉన్నప్పటికీ, ఎందుకంటే ఈ లోకంలో మనం ఒక రకమైన ఉద్దేశాన్ని కలిగిన వారు, ఒక భిన్నాభిప్రాయాన్ని కలిగిన వారిగా మనం కనబడుతూ ఉంటాం. అబ్బా, అతను వేసుకున్న డ్రెస్ స్టైల్ బాగుంది అని అదో గుర్తింపు మనం కలిగిన వారిగా ఉంటాం. వాడు ఏ వంట వండినా చాలా బాగా వండుతారు, అదో గుర్తింపు. ఏదేమైనప్పటికీ దేవుడు చూసిన గుర్తింపు ముందు అవన్నీ కూడా పనికిరావు అన్నట్లుగా వాక్యభాగం రాయబడుచు. ఎందుకంటే ఆయన మాట నమ్మదగినది. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయనలో ఏ మార్పు లేదు కనుక ఆయన ఏ విధంగా నిన్ను చూస్తున్నాడో అదే నీ యొక్క నిజమైన గుర్తింపుగా, నిజమైన ఐడెంటిఫికేషన్గా దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన ఏ విధంగా నిన్ను చూస్తున్నాడు, నీకు నిజమైన గుర్తింపు ఏంటో దినమున కొద్ది నిమిషాలు దేని వాక్య భాగం నుంచి మనం చూద్దాం. ముందుగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఇక్కడ రాయబడుచుంది. ఆయన నేను ఏ విధంగా చూస్తున్నాడు అదే నీ నిజమైన గుర్తింపు. ఇక్కడ వాక్య భాగం రాయబడి వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనము దేవుని యొక్క పిల్లలం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనుక అది ఏమవుదాం ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము అంటున్నాడు. ఇక్కడ మనం ఎవరు పోలిక అంటే దేవుని యొక్క పోలిక. మనం దేవుని యొక్క పిల్లలమై ఉన్న 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ రాయబడుచుంది యెహోవాయే దేవుడు, ఎందుకంటే ఆయనే మనల్ని సృజించిన వాడు. మనం ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడుచుంది. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం రాయబడి, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారును కుమార్తెలై ఉందురు. కాబట్టి ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, క్రీస్తులో మన యొక్క కొత్త ఐడెంటిఫికేషన్ ఏంటంటే మనం దేవుని యొక్క పిల్లలమై ఉంటామని. మన దేవుని యొక్క పిల్లలమని ఆయన మనకు ఒక గుర్తింపునిచ్చాడు. కాబట్టి వాక్య భాగం రాయబడుచుంది చూడండి, అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇక్కడ రాయబడుచుంది మీలో ఉన్నవాడు, మీ తండ్రి అయిన వాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనము సామాన్యమైన వారం కాదు, మనం దేవుని యొక్క పిల్లలము. ఇక్కడ రాయబడుచుంది మనము ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందాము అని రాయబడుచుంది. ఇక్కడ మనం ఆయనకు పోలిక చెప్పున ఆయన మనలను సృజించిన వాడిగా కనబడుతున్నాడు కనుక మనం దేవుని యొక్క పిల్లలము అనే గుర్తింపును ఆయన మనకి కలుగజేస్తాడు.
ఇక్కడ మనం దేవుని యొక్క పిల్లలం. ఇక్కడ వాక్యం చూడండి, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, 12-13 వచనాలు. యోహాను సువార్త. యోహాను 1:12. తనని అందరు అంగీకరిస్తురో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ, అమ్మా దేవుని పిల్లలగుటకు, ఇక్కడ రాయబడి ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యొక్క మాట వింటారో, ఎందరైతే ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అంగీకరించిన వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలై ఉంటారని రాయబడుచుంది. ఆయన యొక్క స్వరక్తం ద్వారా ఆయన పోలిక చెప్పున, దేవుని యొక్క పోలిక చెప్పున, మనుషుల కోరిక వల్ల కాదు. కానీ ఇక్కడ రాయబడుచు ఇద్దరు మనుషుల యొక్క కలయిక వల్ల కాదు, కానీ దేవుడే తాను నీ కోసము ఒక సామాన్య మానవుని ఈ లోకంలో అయినా జన్మించిన వాడు కనబడుతున్నాడు. కనుక నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఆయనకు నీకు ఒక గుర్తింపునిచ్చాడు. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడుచుంది 8వ అధ్యాయంలో, మనం ఇంకా పిల్లలమై ఉన్నాం, మన పిల్లలమై దేవుని యొక్క వారసులము అని రాయబడుచుంది. మన పిల్లలమైతే దేవుని యొక్క వారసులం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాల్లో మన పిల్లలమైతే దేవుని యొక్క వారసులం. కాబట్టి మనం ఆయన కుటుంబంలో ఆయన సభ్యులుగా, ఆయనతో పాటు అంటే ఆయనకి ఏ అధికారం అయితే కలిగి ఉందో మనకు కూడా అటువంటి యొక్క అధికారాన్ని, ఆధిక్యతను కలుగజేసిన వాడుకున్నాడు. కనుక మన యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటంటే మనం దేవుని యొక్క పిల్లలము అనే యొక్క ఐడెంటిఫికేషన్ ఆయన మనకి కలుగజేస్తాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు చదవము. తిరిగి లేచుట వలన నిరీక్షణతో కూడిన, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యమును మనకు ఆయన కలుగజేశాడు. ఇక్కడ రాయబడుచుంది మనకిచ్చిన యొక్క నిరీక్షణ జీవముతో కూడినది. అది ఆయన బిడ్డలకు మాత్రమే ఆయన ఇచ్చాడు. కనుక ఇక్కడ రాయబడి మరలా ఆయన మనలను జన్మింపజేసెను. పాపంలో ఉన్న మనలను ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, మనం మరలా జన్మించడం వల్ల దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన మేపు గొర్రెలుగా, ఆయన ప్రజలుగా, ఆయన కుమారులు కుమార్తెలు ఉండడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కలుగజేశాడు. దట్ ఈస్ అవర్ న్యూ ఐడెంటిఫికేషన్. అదే మనకున్న నూతనమైన గుర్తింపు, మనము దేవుని యొక్క పిల్లలు. కాబట్టి ఇంకా పాప సంబంధమైతే కాదు. 51వ కీర్తనలో రాయబడి వచ్చింది, నేను పాపంలోని పుట్టినవాడను, పాపంలో ఉన్న తల్లి నేను గర్భమున ధరించింది. కాబట్టి మనం ఆ పాప భారములో నుంచి ఆయన మనలను తన కుమారుని రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. కనుక ఈ దినం నుంచి మనం దేవుని యొక్క బిడలుగా. అందుకే యోహాను సువార్తలో రాయబడి తన అందరు అంగీకరించిన వారందరికీ కూడా ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుని యొక్క పిల్లలు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తులో మన కొత్త గుర్తింపు ఏంటంటే మనం దేవుని యొక్క పిల్లలము అని ఒక ఐడెంటిఫికేషన్ ఆయన మనకి కలుగజేస్తాడు. రెండోది చూద్దాం, ఎఫెసీ రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. రెండోది రాయబడుచుంది, ఒకటి చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాం. రెండవది వీఆర్ ద వర్క్మెన్షిప్, దేవుని యొక్క చేతి పని ఉన్నాం, ఆయన చేసిన పనిగా ఉన్నాం. ఆదికాండం రాయబడుచుంది, జిగట మట్టి నుంచి ఆయన ఏం చేశాడంట, మనిషిని సృజించాడు. ఆయన నాసిక రంధ్రంలో నుంచి జీవాత్మను ఊదగా వాడు జీవుడాయను.
జీవాత్మ ఆయను. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే మనము ఆయన చేసిన పని, ఆయన చేతి పని. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది వీఆర్ ద వర్క్మెన్షిప్. ఆయన చేయడం ద్వారానే చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి ఆయన యొక్క అరచేతిలో నిన్ను చెక్కాడు. కాబట్టి నువ్వు ఆయన యొక్క చేసిన పని, నువ్వు ఆయనకు చేసిన పని అంతే తప్ప ఇద్దరు మనుషుల యొక్క కలయిక ద్వారా పుట్టిన దానమైతే కాదు. అయి ఉండవచ్చు కానీ అంతకంటే ముఖ్యముగా వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు పిండముగా రూపింపబడక ముందే నీ కోసం ఒక ఆలోచన ప్రణాళిక కలిగిన వాడు ఆయన. నువ్వు భూమి మీద రాకముందే నీ కోసం ఒక ఆలోచన కలిగిన వాడు ఆయన. అంతే రాయబడుచుంది, నా చేతిలో నుండి నిన్ను ఎవరు కూడా అపహరింపలేరు అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వి ఆర్ ద వర్క్మెన్షిప్. మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం, మనం ఆయన చేసిన పని. కనుక ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము. కనుక మన యొక్క డ్యూటీ ఏంటంటే ఆయన చేసిన మంచి పనులను మనము చేసేవారు, ఆయన చేసిన సత్క్రియలను మనం చూపించేవారిగా ఉండాలి. మరి మనం ఏం చూపిస్తున్నాం? మన ద్వారా ఎవరు కనబడుతున్నారు లోకానికి? వాక్య భాగం రాయబడుచుంది, మన ఆధ్యాత్మికమైన మన పెరుగుదల అవసరం. ఆధ్యాత్మికంగా మనం పెరగాలి అంటే వాక్య భాగం రాయబడుచుంది, దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం మనం. మన పిల్లల్ని కంటాం, వాళ్ళు పెంచి పెద్ద చేయాలంటే అది సామాన్యమైన పని అయితే కాదు. పిల్లల్ని మనం కనగలం, మనం అంటూ ఉంటాం మేము పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ తలరాతలను మనం కనలేమని. కనగలం ఎప్పుడంటే నువ్వు వాళ్ళని సరైన రీతిలో పెంచినప్పుడు, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారి పెద్దవాడైనప్పుడు ఆ మార్గంలో నుండి వాడు తొలగిపోడు. కానీ పిల్లల్ని పెంచాలంటే చాలా పెద్ద పని తల్లిదండ్రులకు. వాక్య భాగం రాయబడుచుంది, ఆ ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని మనము కన్నప్పుడే వారి గురించి మనం ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా 2 కొరింథీయుల పత్రికలో, నేను మీకు తండ్రిని అయి ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు. కాబట్టి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. కనుక నీకోసం ఆయన ఎంత ఆతృత పడుతున్నాడు, నీకోసం ఎంత ఆయన ఆరాట పడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేసిన పనిగా ఉన్నావు. నువ్వు ఆయన చేతి పని, ఆయన ఏ విధంగా తయారు చేశాడు. కానీ ఇక్కడ రాయబడి చూడండి, 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడా. ఎవడైతే యేసు ప్రభులో ఉంటాడో, క్రీస్తులో ఉంటాడో వాడు నూతనమైన సృష్టి. ఎందుకంటే మనం ఆయన చేసిన పనిగా ఉన్నాం, మనం ఆయన చేతి పనిగా ఉన్నాం, వర్క్మ్యాన్షిప్. కాబట్టి మన సామాన్యమైన వారం అయితే కాము. అది క్రీస్తులో మనకున్న యొక్క న్యూ ఐడెంటిటీ, కొత్త గుర్తింపు ఏంటంటే మనం ఆయన యొక్క చేసిన పని, ఆయన చేతి పని. ఏదో గాలికి మనం పుట్టలేదు, ఏదో గాలికి మనం పెరగట్లేదు. నీ వెనకాల ఒక ప్రణాళికను దేవుడు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అరచేతిలోనే నిన్ను చెక్కిన వాడిగా కనపడుతున్నాడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడుచుంది, మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిందైతే కాదు, దేవుని యొక్క బహుమానం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ నీ యొక్క జీవితంలో ఉచితంగా వచ్చినది అయినప్పటికీ అది దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము ద్వారానే. ఎందుకంటే నువ్వు ఆయన యొక్క చేతి పనిగా ఉన్నావు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. రెండవది, నువ్వు ఆయన యొక్క చేతి పని అనే యొక్క ఐడెంటిఫికేషన్ ఆయన నీకు ఇచ్చాడు. ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి మనల్ని విమోచించి
సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది, సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను విమోచించి అని. సమస్తమైన పాపములో నుండి, సమస్తమైన ఇక భయంకరమైన కాలములో నుంచి ఆయన మనలను విమోచించి తన సత్క్రియలందు మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని. ఎందుకంటే మనం ఆయనక చేసి పనిగా ఉన్నాం, మనం ఆయనక చేతి పనిగా ఉన్నాం. ఆయన చేతి పనిగా ఉన్నాం కనుక మనము ఆయనకు సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారై ఉండి తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుగా కనబడుతున్నాడు. కనుక నీ యొక్క కొత్త గుర్తింపు ఏంటంటే నువ్వు దేవుని యొక్క చేతి పని, నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, అది మన గుర్తింపు. అంతే తప్ప మనకు బయట కనబడే ఈ యొక్క ఆకారం అయితే కాదు, బయటికి కనబడే లక్షణాలు అయితే కాదు, బయటికి కనబడే రూపం అయితే కాదు. నీ గుర్తింపు ఏంటంటే నువ్వు ఆయన యొక్క చేతి పనిగా ఉన్నావు, నువ్వు ఆయన పిల్లలుగా ఉన్నావు. తను ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు. అది మన గుర్తింపు. కాబట్టి మన సామాన్యమైన వాళ్ళమైతే కాదు, మనందరి లాంటి వాళ్ళమైతే కాదు. ఎందుకంటే అందరికంటే మనం ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాము కనుకనే మనము దేవుని యొక్క చేతి పనిగా ఉన్నాం. కనుక ఆయన యొక్క సత్క్రియలందు మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని నీ కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. మూడవది చూద్దాం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాం. చాలండి. మనం ఏదన్నా బాడీ స్ప్రే కొట్టుకున్నాం అనుకోండి అమ్మ, ఏదన్నా బాడీ స్ప్రే కొట్టుకుని నలుగురిలోకి వెళ్ళాం అనుకోండి, మన బాడీలోంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. కంపల్సరీగా అడుగుతారు, ఏ రకమైన పెర్ఫ్యూమ్ నువ్వు వాడుతున్నావు, ఏ కంపెనీ అంటావు. ఇలా చూడాలన్నమాట. అడుగుతాం లేదా? అడుగుతాం. అడిగిన తర్వాత మనం అక్కడితో ఊరుకుంటామా? నీకెందుకు అంటామా? అనం. పలానా చోట కొన్నాను, పలానా కొట్లో కొన్నాను, ఈ కంపెనీ పెర్ఫ్యూమ్ వాడితే నీకు చాలా బాగుంటుందని మనం ఏం చేస్తాం? సజెషన్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి మళ్ళా తిరిగి చెప్తాం, అవసరం అయితే అమ్మ డబ్బులు ఇవ్వమ్మ నేను తెస్తానంటాం. ఎందుకంటే దాని వాసన ఎలాగుంది అమ్మ, ఆస్వాదించేదిగా ఉంది. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది. మనం ఏంటంట, మన యొక్క కొత్త ఐడెంటిఫికేషన్ ఏంటి, మన కొత్త గుర్తింపు ఏంటంటే మన ఆధార్ కార్డు కాదు, మన గుర్తింపు మన ఓటర్ ఐడి కాదు అమ్మ, మన రేషన్ కార్డు అయితే కాదు. మన గుర్తింపు ఏంటంటే దేవునిలో క్రీస్తు సువాసన రాయబడుచుంది. అంటే మనం వాడే పెర్ఫ్యూమ్ ఏంటంటే క్రీస్తు అనే యొక్క కంపెనీది. మనం వాడే పెర్ఫ్యూమ్ ఏంటంటే క్రీస్తు అనే కంపెనీ. ఈ కంపెనీలో మన సభ్యులుగా చేరాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించిన వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అవలంబించుకున్నామో అప్పుడు మనం ఎలాగుంటామంటే దేవునికి క్రీస్తు వాసనగా ఉంటాం. ఆయన ఏ వాసన అయితే వచ్చాడో, అంటే ఆ రకమైన పెర్ఫ్యూమ్ మనం కొనుక్కోవాలని కాదు, వాక్య భాగాన్ని ఏం చేయాలంటే చదవాలి. అందుకే యోహాను సువార్తలో రాయబడుచుంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తాను. ఇక్కడ పగలున్నంత వరకు నేను పంపిన వాని యొక్క డ్యూటీ నువ్వు చేయాలంటే ఆ డ్యూటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు చదువుకోవాలి. ఆ డ్యూటీ చేయాలి, దేవుని యొక్క పని చేయాలంటే దేవుని పని ఏంటో నువ్వు తెలియాలి. దేవుని పని ఏంటంటే 1వ కీర్తనలో రాయబడుచుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించేవాడు. అది ఆయన యొక్క డ్యూటీ. ఎప్పుడైతే మనం ఆ డ్యూటీని చేస్తామో ఇక్కడ రాయబడుచుంది, మనము క్రీస్తు వాసనగా మనం ఉండగలం. మనం ఏం వాసన వస్తున్నాం ఏమా, మనము ఏం వాసన వస్తున్నాం? మన నోరు తెరిచామంటే కంపు తప్ప ఇంకోటి లేదు. మన నోరు తెరిచామంటే కంపే. ఎందుకంటే అందువల్ల అమ్మా మన నోరు సరిగ్గా తెరవలేం. మన ఏం వాసన వస్తున్నాము?
2 రోజులు 3 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, చెమట గుంపు వస్తుంది అమ్మ. చెమట వాసన, మందు వాసన, చుట్ట వాసన, బీడి వాసన అమ్మ. ఈ వాసనలు కూడా ఏమన్నా మన యొక్క జీవితంలో, ఇప్పుడు పొగాకు సీజన్ కాబట్టి అమ్మ, పొగాకు వాసన. పొద్దు నుంచి రాగానే అమ్మ ఏమొస్తాం మనం? సువాసన అమ్మ, పొగాకు వాసన వస్తాం. వాక్య భాగం రాయబడి వచ్చింది, ఏ రకమైన వాసన నువ్వు వెదజల్లే విధంగా ఉన్నావు. వాక్య భాగం రాయబడి వచ్చింది, రక్షింపబడు వాటికి, ఎవరైతే రక్షణ పొందారో వారికి మేము ఎలాగొన్నామంట? క్రీస్తు సువాసనగా ఉన్నాం. అంటే క్రీస్తు సువాసనగానే ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం, 3వ వచనం. యోహాను సువార్త 12:3. బేతనీయలోని ఆ మిక్కిలి విలువ కలిగిన జడ్డమాంస అత్తరబుడ్డు సేరన్నర ఎత్తు తీసుకుని వచ్చి యేసు పాదములకు పోసి తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచెను. ఆ ఇల్లంతా కూడా సువాసనలు. ఎప్పుడు ఎవరి ఇల్లది? బేతనీయలోని కుష్ఠరోగి అయిన సీమోని ఇల్లు. కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు సీమోను. కంపు, వాడి ఇల్లంతా కూడా కంపు, భయంకరమైన గబ్బు వాసన. ఎందుకంటే కుష్ఠరోగం కనుక శుభ్రం ఉండదు, ఎందుకంటే అది అంటువ్యాధి. ఇప్పుడైతే కాదు కానీ అప్పుడు అంటువ్యాధి కనుక వాడు ఊరికి వెలుపల ఉండాలి. వాడింటికి ఎవడ కూడా రావడానికి లేదు, వాడింటికి ఎవడు వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే వాసన, ఆ ఇల్లంతా కూడా కంపు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడో ఇప్పుడు ఆ ఇంటి రూపురేఖలని మారిపోయినాయి. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఏమొస్తుందంట? ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. ఏది ముట్టుకున్నా, ఏ తలుపు తీసినా, ఏ కిటికీ తీసినా ఆవిడేమొస్తుందంట? అత్తరు వాసన. మరి మన ఇంట్లో ఏం వాసన వస్తుంది? మన ఇంట్లో ఏం వాసన అంటే మాకు ముక్కులు పని చేయట్లేదని మాత్రం అనకండి. మన ఇంట్లో ఏం వాసన? ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడో, ఆ కుష్ఠరోగి ఇంటి, ఆ కంపు కొట్టే ఇల్లు ఇప్పుడు ఏమవుతుందంటే సువాసన వెదజల్లే విధముగా ఉంది. వాక్య భాగం రాయబడి వచ్చింది. మనము కూడా ఏ వాక్యం అయితే మనం నేర్చుకున్నాము, ఏ వాక్యం అయితే మన యొక్క జీవితానికి వచ్చిందో, ఆ వచ్చిన వాక్యాన్ని ఇప్పుడు ఏం చేయాలంట? అనేక మందికి తెలియజేసినట్లయితే మనం కూడా క్రీస్తు సువాసన కలిగిన వారిగా ఉండగా, అది మన యొక్క ఐడెంటిఫికేషన్, అది మన యొక్క గుర్తింపు. 105వ కీర్తన ఒకసారి చూద్దాం, 1-2 వచనాలు. 105వ కీర్తన 1-2 వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయాలంటే మాట్లాడాలి అమ్మా. అంటే మాట్లాడాలి. ఇప్పుడు మనం చూడండి, చుట్టు తాగినోడు ఉన్నాడు అనుకోండి అమ్మా, చుట్టు తాగినోడు, బీడి తాగినోడు ఉన్నాడు అనుకోండి, వాడు మాట్లాడడం మూతి బిగించేస్తాడమ్మా. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఏం వాసన వస్తాడు దగ్గర నుంచి అమ్మా? చుట్ట వాసన వస్తుంది, బీడీ వాసన అయితే ఖైనీ వాసన అవుతుంది. ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదమ్మా. ఇంటికాడ ఫుల్గా తాగేసి వచ్చాడు, ఇంటికి తాగొచ్చామంటది భార్య అంటాడు. ఎందుకంటే ఆడు నోరుకి మెదిపాడు అంటే అమ్మ, ఈ లోపల ఏమవుతుంది చెప్పాలమ్మా? లోపల నుంచి ఏమవుతుంది? మందు స్మెల్ వస్తుంది అమ్మ. కృష్ణ బాలను కూడా ఎలా తాగేసాడమ్మా? సారా మందు 2 కలిపి తాగాడట. కళ్ళును తలెక్కిపోయింది. ఇప్పుడు ఆడు మాట్లాడతగలేదు అమ్మా. మాట్లాడితే ఏం వాసన వస్తుంది నోట్లో నుంచి? మందు వాసన తప్ప అమ్మా. మనం కూడా అంతే, మాట్లాడితే మాట్లాడం, కానీ మన నోరు ఎక్కడ ఏర్పడద్దు అంటే బయట ఏర్పడద్దు. ఎందుకంటే అప్పుడు గాల్లో కలిసిపోతుంది కాబట్టి. 4 గోడల మధ్య మన నోరు ఎత్తాం అనుకోండి అమ్మ, 4 గోడల మధ్య మన నోరు తెరిచాం అనుకోండి, మన ఏ వాసన వస్తుందో తెలుసుకోండి. ఇక వాక్య భాగం రాయబడి అటువంటిది కాదు. కానీ ఎప్పుడైతే మనం దేవుని గురించి మాట్లాడుతున్నామో, మన దేవునికి సాక్షిగా ఎప్పుడైతే జీవిస్తున్నామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుని దాన్ని ఇతరులకు పంచుకుంటున్నామో, 105వ కీర్తన మనం చదివాం కదా, ఆయన గురించి పాడుడి, సంభాషణ చేయుడి, ఆయన గురించి అనేక మందికి
తెలియచేయాలి. అప్పుడే మనము క్రీస్తు సువాసనగా ఉండగలం. అది మన యొక్క ఐడెంటిఫికేషన్. ఆ గుర్తింపు కలిగిన నీవు ఏం చేయాలంట? దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి పాడాలి, దేవుని గురించి స్తుతించాలి. టైం ఉన్నంత వరకు, అంతేగా పగలున్నంత వరకు, అంటే సమయం ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేసే విధంగా ఉన్నట్లయితేనే మనం క్రీస్తు సువాసనగా ఉండగలము. లేకపోతే మన యొక్క జీవితం అంతా కూడా కొంపే. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భమున ధరించి. ఇక్కడ పాపం యొక్క స్మెల్, ఆ కంపులో నుంచి మనం బయటికి రావాలని యేసుప్రభు నీకు తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5:2 చూద్దాం. ఎఫెసీ 5:2. ఎఫెసీ 5:2 చదవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను. ఏంటంట? నువ్వు పరిమళ వాసనగా ఉండాలని. నువ్వు కంపు కొట్టే విధంగా ఉండకూడదని కాదు, నువ్వు కంపు కొట్టే విధంగా ఉండాలని కాదు. నువ్వు దేవుని యొక్క పిల్లలుగా ఉన్న గుర్తింపు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయన యొక్క చేతి పని అనే గుర్తింపు నీకు ఇచ్చాడు. కనుక నువ్వు క్రీస్తు సువాసన వెదజల్లే విధంగా ఉండాలి తప్ప నువ్వు ఫాగ్ కొట్టుకుని డియోడ్రెంట్ కొట్టుకుంటాం కాదేమో. ఏమి నడుస్తుందని టీవీలో యాడ్ అవుతుంది, ఫాగ్ చల్తాహే. ఫాగ్ కాదు నడిచేది. ఏం కావాలి? క్రీస్తు సువాసన వెదజల్లాలి. దేవుని యొక్క వాసన వెదజల్లాలంటే ఇక్కడ రాయబడుచుంది ఆయన గురించి పాడుట, ఆయన గురించి ఇదిగో సంభాషణ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళు చూడండి, 2 కొరింథీ 3:5 చూద్దాం. 2 కొరింథీ 3:5. 3:5. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అందడ మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలుగుతుంది. మా నుంచి వస్తున్న వాసన మేము కొట్టుకునే డియోడ్రెంట్ వల్ల వచ్చింది అయితే కాదు అంటున్నాడు పౌలు. మా నుంచి వచ్చే వాసన మేము కొట్టుకునే సెంట్ వల్ల కాదు అమ్మా. ఇప్పుడు నాప్థలిన్ గోళీలు ఉంటాయి కదా, అంటే అట్లా ఏమంటారు, అట్ని కలరౌండ్లు అమ్మా. ఏంటయ్యి? కలరౌండ్లు. ఇంతకుముందు ఈ సెంట్లు లేనప్పుడు అమ్మా, కంఫర్ట్ లేనప్పుడు, సాఫ్ట్ టచ్ లేనప్పుడు, గ్రీన్ టచ్లు, బ్లాక్ టచ్లు లేనప్పుడు అమ్మా కలరౌండ్లు ఉండేవి. ప్రతి బీరువాళ్ళు 4-5 వేసి కలరౌండ్లు. దానివల్ల అమ్మా బ్యాక్టీరియా రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, తడి స్మెల్ రాకుండా బట్టలకి ఎంతో సువాసన వచ్చి బీరువా తీయగానే ఆ కలరౌండ్ల వాసన. ఇప్పుడు బీరువా తీయగానే సాఫ్ట్ టచ్, కంఫర్ట్ అండి, రకరకాల టచ్లు అన్నీ వస్తున్నాయి వాసన. ఆ వాసన కాదు ఇక్కడ అంటున్నాడు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులం కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలన కలిగినది అంటున్నాడు. మా ద్వారా నుంచి వస్తున్న వాసన అయితే మాత్రము క్రీస్తు వాసన ఆయనే మాకు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగము రాయబడుచుంది. మన యొక్క ఐడెంటిఫికేషన్, ఏ విధంగా దేవుడు మనల్ని చూస్తున్నాడో అదే మన యొక్క గుర్తింపు. ఇక్కడ ఆయన ఎలా చూస్తున్నాడంటే క్రీస్తు వాసనగాను ఉండాలని ఆయన చెప్తున్నాడు. అందుకే రాయబడుచుంది, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు వాసనగా ఉన్నాం. అది మన యొక్క ఐడెంటిఫికేషన్. కనుక ఈ దినం నుంచి నువ్వెక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచున్నా క్రీస్తు వాసన వచ్చే విధంగానే ఉండాలి తప్ప నువ్వు వాడుతున్న సెంట్ వల్ల కాదు, కానీ నువ్వు నవ్వులుతున్న పాన్ పరాగు జరదా వల్ల అయితే కాదు. వాక్య భాగం రాయబడుచు మన దేవునికి క్రీస్తు సువాసనగా ఉండాలి. 4వది చూద్దాం. 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో పోలికేంటి? మనం జీవముల దేవునికి ఆలయమై ఉన్నాం. కాబట్టి 4వ ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము జీవముల దేవునికి ఆలయమై ఉన్నాం. ఎందుకంటే ఆ జీవముల దేవుడు నీ యొక్క హృదయం అనే యొక్క ఆలయంలో నివసిస్తున్నాడు. అందుకంటున్నాడు విగ్రహములతో పోలికేంటి? ఎందుకంటే అవి విగ్రహములే మాత్రమే. ఎందుకంటే
కళ్ళు ఉంటాయి చూడలేవు, చెవులు ఉంటాయి వినలేవు, చేతులు ఉంటాయి కదపలేవు, కాళ్ళు ఉంటాయి నీకు సహాయం చేయడానికి రాలేవు, నోరు ఉంటుంది నీకు ఏ రకమైన భరోసా కూడా ఇవ్వలేవు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను జీవంగల దేవునికి ఆలయమై ఉన్నాను. ఎందుకంటే లివింగ్ గాడ్ నా యొక్క జీవితంలో నివసిస్తున్నాడు కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. 4వ ఐడెంటిఫికేషన్ ఏంటంటే నీవు జీవంగల దేవునికి ఆలయమై ఉన్నావు. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఆ ఆలయంలో ఆయన నివసిస్తున్నాడు కనుక ఆ ఆలయాన్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధముగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే అమ్మా ఏదైతే ఆరోగ్యకరమో దాన్నే మాత్రం మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఆయన అంటున్నాడు ఏమని? బయట నుంచి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరచట్లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చాయే మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయి. నీ నోరు ఎలాగుంది అమ్మా? నీ నోరు ఏం మాట్లాడుతుంది? చేసేదేమో దైవ కార్యాలు, చేసేదేమో భక్తి, నీ నోరేం మాట్లాడుతుంది? వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది అంటే మనం జీవముల దేవునికి ఆలయమై ఉన్నాం. కానీ దేవునికి ఆలయమై ఉన్నాం కనుక ఆ పరిశుద్ధమైన దేవుడు నీ హృదయంలో జీవిస్తున్నాడు కనుక ఆ దేవాలయం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఏం చేయాలి? శుభ్రంగా ఉంచాలంటే ఏం చేయాలి? కడుక్కోవాలి శుభ్రంగా. ఎందుకంటే అమ్మా ఇప్పుడు మన చర్చి కూడా అమ్మా మన చుట్టూరేగా మన చర్చి చుట్టూరు ఏమున్నాయి? కోళ్ళు ఉన్నాయి. మన చర్చి చుట్టూరు కోళ్ళు ఉన్నాయి. 1-2 రోజులు కానీ చూడకపోతే చర్చి చుట్టూరు కూడా అవి బాత్రూమ్లే కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా కడుక్కోవాలి, దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అలాగే వాక్య భాగం రాయబడిచింది, మన హృదయం అనే యొక్క కోవెలలో ఆయన దేవుడిగా కొలువై ఉన్నాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మన హృదయం అనే కోవెలను కూడా ఏం చేయాలంట? శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవం గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. చూడండి 1 కొరింథీ 3:16 ఒకసారి చూద్దాం మనం. 3:16 మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు తెలియదు. అక్కడ రాయబడుచున్న విశ్వాసులు దేవునికి ఆలయమై ఉన్నారు. విశ్వాసులు దేవునికి ఆలయమై ఉన్నారు కనుక ఆయన దాంట్లో నివసిస్తున్నాడనే ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. ఆలోచన కలిగిన వారుగా ఉండాలి అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేసేవారు ఉండాలి. దేవునికి ఏది ఇష్టమో అది ఏం చేయాలంట? చేసేవారు ఉండాలి. ఇంకో మాట చూడండి, అదే 6:19 కూడా చూద్దాం ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడెను, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఏంటంట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని రాయబడుచుంది. కానీ దేహము ఇద్దరు మనుషుల యొక్క కలయిక వల్ల వచ్చింది అది కాదు. దేవుడు ముందుగానే నీకోసం ప్రణాళికని కలిగి ఉన్నాడు కనుక నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావు. ఈ ఆలయమై ఉన్న దేవునికి నువ్వేం చేయాలంటే దేవునికి ఏది ఇష్టమో అది చేసేవారు ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. ఎఫెసీ 2:21-22 ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఇక్కడ రాయబడి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి దేవాలయముగా ఉండాలి. నువ్వు జీవం గల దేవునికి ఆలయమే ఉన్నావు కనుక దేవునిలో నువ్వు చక్కగా అమర్చబడి ఉండాలి. తాపి మేస్త్రి దగ్గరికి వెళ్ళినట్లయితే అమ్మా, తాపి మేస్త్రి దగ్గరికి వెళ్ళినట్లయితే తాపి మేస్త్రి దగ్గర ఒక తాపి ఉంటుంది అమ్మా, ఒక బద్ద ఉంటుంది, ఒక తూకం ఉంటుంది అమ్మా, లేవులు ఉంటుంది. అదే ఎందుకంటే ఇవన్నీ లేకుండా కట్టడం అనుకోండి గోడ ముందుకు వెనక్కు పడిపోదు. ఇప్పుడు అది పడకుండా స్థిరంగా ఉండాలంటే అమ్మా ఆ లెవెల్కి అది కరెక్ట్గా సరిపోవాలి.
తూకానికి ప్రతి రాయి కూడా కరెక్ట్గా ఉండాలి. ఒక ఇంచు అటు ఉండడానికి లేదు, ఒక ఇంచు ఇటు ఉండడానికి లేదు అమ్మ. వాళ్ళు టేపుతో కొలుస్తున్నప్పుడు అమ్మ 3.25 అంటే 3.25 ఉండాలి అమ్మ. అయ్యో పర్లేదు మా అంద కదా అంటే ఇంకో 25 కలపండి అంటే కుదరదు. ఆ లెవెల్ ప్రకారంగా లేకపోతే అది పడిపోద్ది. అందుకే రాయబడి వచ్చింది, ప్రతి కట్టడము దేవునిలో చక్కగా అమర్చబడాలి. ఎందుకంటే మనము దేవునికి ఆలయమై ఉన్నాం. చక్కగా అమర్చబడాలంటే మనకు తోకలు ఉంటాయి అమ్మ. మనకేముంటాయి? తోకలు ఉంటాయి, ఒక్కోసారి వంకరలు ఉంటాయి. వీడు మా పిల్లోడు ఉన్నాడు చూసారు, ఆడికి ఎంత వంకరోడు అంటే అమ్మ, అంటే వాడు వంకరగా నడుచుకోవడానికి కాదు. అంటే ఏంటి? వాడి సమాధానం వంకరగా ఉంది, వాడు నడిచే నడక వంకరగా ఉంది, వాడు బిహేవ్ చేసే పద్ధతి వంకర ఉంది. ఎదుటి వాళ్ళతో వాడు ఎలా ఉన్నాడు? వంకరగా ఉన్నాడు. అంటే వాడు వంకరగా నడుస్తున్నాడు అని కాదు. ఇక్కడ మనలో కూడా చాలా వంకరలు ఉంటాయి. వంకరలను కూడా ఏం చేయాలంటే తిన్నం చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవునికి ఆలయమై ఉన్నాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, చక్కగా అమర్చబడి దేవుని ఆలయం ఒకటకు దేవుని నివాస స్థలముగా నువ్వు ఉన్నావు. కనుక మన గుర్తింపు ఏంటంటే, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవముల దేవునికి నువ్వు ఆలయమై ఉన్నావు. అది మన గుర్తింపు. అది ఆయన నిన్ను చూస్తున్న యొక్క ఆలోచన, ఆ విధంగా నేను చూస్తున్నాడు ఆయన. కానీ నువ్వేమనుకుంటున్నావు? అది నీకే విడిచిపెట్టేస్తున్నావు. కానీ నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావా, దెయ్యానికి ఆలయమై ఉన్నావా? ఎందుకంటే హృదయం 100% అంటే 0.01% మనం దేవునికి అవకాశం ఇస్తాం. మిగతా 99 కూడా మనదే, మన ఆలోచనలే, మన ఉద్దేశములే. అందుకని అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు కానీ చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చుకున్నట్లయితే నా నోటి నుండి నిన్ను ఉమ్మేస్తాను. నువ్వు పనికిరావు ఇంకా. కానీ పరిపూర్ణంగా దేవుని ఏం చేయాలంటే కొనసాగాలి. నిన్న ఒక ఆవిడ అంటుంది, దేవుడికి మొక్కలో దెయ్యానికి మొక్కలో నాకు అర్థమవుతులేదు అన్న. ఏంటంట? దేవుడికి మొక్కలో దెయ్యానికి మొక్కలో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే అటువంటి శోధన వచ్చిందండి నాకు. నేను చెప్పానమ్మా, దెయ్యానికి అంత స్కోప్ లేదు, కానీ నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితేనే తప్ప ఏ కార్యమైనా జరుగుతుంది. మనం కూడా ఇటొగ్గంతు అడ్డొగ్గంతు వేస్తామమ్మా. జ్వరం రాగానే ముందు తాయిది కట్టించేస్తాం. దగ్గు రాగానే ముందు జడుచుకున్నాడు అంటాం. కానీ ముందు అది, తర్వాతే దేవుడు. కానీ వాక్య భాగం సెలవిస్తుంది, నువ్వు జీవగల దేవునికి ఆలయమై ఉన్నావు. కాబట్టి మొదట స్థానం అది. మొదటి స్థానం ఏంటి అమ్మా? మొదటి స్థానం పటిక కాదమ్మా. మొదటి స్థానం పటిక కాదు. మొదటి స్థానం గుమ్మడికాయ కాదు ఏమ్మా. మొదటి స్థానం విభూతి కాదు ఏమ్మా. ఏం చేస్తూ ఉంటాం? దెయ్యాలు రాకుండా ఉండాలంటే విభూతి పొట్లం తలగడం పెట్టుకుంటే ఏమో దెయ్యాలు రావు, అవునా? ఇక్కడ గుమ్మానికి పట్టి కట్టామనుకోండి, దుష్టశక్తులు ఏమి లోపలికి ఉన్నదే, లోపల ఉన్నదే దుష్టశక్తి. వాళ్ళు బయట నుంచి కొత్తది ఏమవుతుంది లోపలికి అమ్మా. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, ఒకడికి ఏం పట్టిందంట? దెయ్యం పట్టింది. దానికి బోరు కొట్టేస్తుంది, ఇల్లు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఇల్లు వెళ్ళుకుందంట. ఖాళీగా ఉండటం వల్ల తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను తీసుకుని వచ్చిందంట ఇంటికి. ఇక్కడ లోపల ఉన్నదే దుష్టశక్తి. నువ్వు ఎప్పుడైతే ఇంటికి గుమ్మానికి పట్టికి కట్టావో, గుమ్మడికాయ కట్టావో, లోపల దెయ్యం ఉంది, ఎవరు రాకండి. మనం బోర్డు కనపడుతుండే, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. ఏమన్నాయి? కుక్కలు ఉన్న జాగ్రత్త అని గేటుకి బోర్డు ఉంటుంది. అంటే లోపల ఏమన్నాయి? కుక్కలు ఉన్నాయి జాగ్రత్తగా రండి అని. ఇప్పుడు ఆ గుమ్మడికి ఎప్పుడైతే నువ్వు కట్టావో దాని అర్థం ఏంటంటే లోపల దుష్టశక్తి ఉంది, లోపలికి రావద్దు అని వాక్య భాగం రాయబడి. నీవు జీవముగల దేవునికి ఆలయమై ఉన్నావు. కనుక ఇక్కడ జీవముగల దేవుడు నీ హృదయములో నివసిస్తున్నాడు. ఎందుకంటే మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు తండ్రి అయి ఉందురు, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు అంటున్నాడు. అది మన యొక్క ఐడెంటిఫికేషన్. అది క్రీస్తులో మనకున్న యొక్క కొత్త గుర్తింపు. మనం పలానా పేరు అనే గుర్తింపు కాదు. ఆయన ఇచ్చిన గుర్తింపు ఏంటంటే, నువ్వు దేవుని యొక్క పిల్లలు, నువ్వు దేవుని యొక్క చేతి పని, నువ్వు దేవునికి క్రీస్తు సువాసన. 4వది, జీవగల దేవునికి ఆలయమే ఉన్నావు. అటు గుర్తింపుతో మనం కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.